అవకాశం ఇచ్చారు. ఇవే ఆనవాళ్ళు అడిగినా ఆ ఆనవాళ్ళను ఆయన చూపించగలరు అని చెప్పి ఆ ఆనవాళ్ళు ఎలాంటిగా వాతావరణంలో లోతైనదైనా లేక గోత్పలముఖమంతా పరలోకమంతా ఎత్తైనదైనా అయినా ప్రహారం గారు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలా చెప్పాడు, దావీదు వస్తున్నట్టుగా మనం దేవుని విసిగిస్తామా అనే మాట. మీరు కానీ నేను కానీ మన జీవితాల్లో దేవుడిని విసిగిస్తూ ఉంటామా? మనం ఎప్పుడు విసుకుంటాం? ఏదైనా సరైన విధానంలో లేనప్పుడు, లేకపోతే ఎవరైనా పదే ఏదైనా చెప్తా ఉంటే, లేక పదే ఏదైనా అడుగుతూ ఉంటే, నీవు చేయలేని పరిస్థితిలో ఉంటే, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను అని విసుగుట అనేది మనందరి జీవితాల్లో ఏదో ఒకటి. ఎవరైనా మీ పేరు రెండుసార్లు అడిగిన మనం మూడోసారి కూడా మీ పేరేంటి అని అడిగారనుకోండి, మనకి కొంచెం విసుగుదల, చాలా సులువుగా విసుగుదల వస్తుంది. కొన్నిసార్లు మనం అంటాం దేవుడిని విసిగిస్తున్నామా అని ఎప్పుడైనా అనుకున్నాము? ఎందుకంటే ఆయన ఎప్పుడు విసిగించబడ్డాడు. మనం ఎన్నిసార్లు తిరిగి మనం 10 సార్లు దేవుని అడిగినా ఆయన విసుగు చెందడం. ఆయన ఎంతో శాంతియుతంగా వెళ్ళడానికి ఇష్టపడతాడు. దేవుని ఒక ఆనవాళ్ళు అడగమని చెప్పినప్పుడు నేను దేవుని అడగడానికి అబ్బాయి వాడను, లేక దేవుడిని అడిగి నేను మనుషులు విసిగించినట్టు విసిగించగలరా అని అక్కడ చెప్పవలసిన మాటలు వివరించిన కారణాలతో నా దేవుని కూడా విసిగిస్తున్నాం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఇక నేను అడగను, కానీ దేవుడే తనకు తానుగా, దేవుడే తన పక్షముగా, ఏకపక్షముగా ఒక అద్భుతమైన సూచనను, తానే యొక్క సూచనను మీకు చూపు. ఈ సూచన తరతరముల అలాగే పరిశుద్ధ గ్రంథములు చెప్పబడిన విషయములకు నెరవేర్పు ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పడానికి ఈ సూచన చెప్పారు. ఆ సూచన ఏంటంటే ఎవరికి అర్థం కాదని కూడా ఏమన్నా సూచనలో ఆలకించి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి కుమారుని పేరు రాజుల కాలం. నిజానికి ఒక నిజమైన రాజు రాబోవచ్చు ఉన్నాడు. భూమి అంతటినీ ఏలుబడి చేసి రాజు రాబోవచ్చు ఉన్నాడు. ఆ రాజు గురించిన వర్తమానం ఇక్కడ చెప్పబడుతుంది. కన్యక గర్భవతి కుమారుని కను, ఆ కుమారునికి కుమారుని పేరు పెట్టబడుతుంది. ఈ రెండు కూడా మొదటిది కన్యక గర్భవతి అవుత అనేది మరి అసాధ్యం. దేవుడు సృజించిన విధానం, దేవుడు భూమి మీద సిద్ధపరచిన విధానం, గర్భఫలము రావడానికి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ప్రక్రియ కన్యక ఏకపక్షంగా ఏమాత్రము కూడా కుమారుని కనజాలము లేక కనుకకు ఆ కృప దొరకదు అని. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న ఈ మాట, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మరియు అతను పెట్టబోయే పేరు ఇమ్మానుయేలు. అంతకుముందు ఎప్పుడు కూడా పేరు వినపడలేదు, అంతకుముందు నెలలు వినపడలేదు. సాధారణంగా మనం కొత్త పేర్లు వరకు వెతుకుతూ ఉంటాం. కొత్త పేరు పెట్టుకోవాలి, బయట పెట్టుకోవాలి, లేక కొత్త పేరుతో వాళ్ళు మనం పిలుచుకోవాలి, ఆనందిస్తాం. ఈ వాక్య భాగం దేవుడు చెప్పిన అద్భుతమైన ప్రవచనానికి మధ్యలో చెప్పబడుతున్న విషయం. మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ఈ సంతానము ఆమె సంతానము వైరము కలగజేసేదను. చాలండి, ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది, స్త్రీ సంతానము అని చెప్పబడుతుంది. దేవుడు ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత వారికి ఇచ్చిన 4 శాపములు, ఆదాములపై శాపం, అలాగే అపవాదికి శాపం, అవ్వపై శాపం, మరియు భూమికి శాపం, 4 శాపం. దీనిలో మనకి అవసరమైన మాట
3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానము. ఏ సంతానమట? సాధారణమైన మన మాటలలో మనం ఎవరైనా బిడ్డల గురించి చెప్పుకునేటప్పుడు ఫలానా వ్యక్తి యొక్క కుమారుడు కుమార్తె అని చెప్పుకుంటూ ఉంటారు. ఫలానా వారి కుటుంబం. ఇక్కడ స్త్రీకి లేక ఒక స్త్రీ ఈ లోకంలో ఒకానొక దినమున ఆమె ఒక ప్రత్యేక సంతానం ఈ లోకంలో తీసుకుని వస్తుంది. ఆ సంతానములకు మరి సాతాను ఈ సంతానములతో వైరము కలుగుతుంది. ఆ సంతానమే స్త్రీ సంతానమే చేయబడుతుంది. ఇక్కడ నుండి చెప్పబడిన ఈ వాక్యం అది జరుగుటకు మార్గంలో సాగుతూ ఉండగా ఇప్పుడు మధ్యలోకి వచ్చాం. పరిశుద్ధ గ్రంథం మధ్యలోకి వచ్చాం. ఇక్కడ చెప్పబడుతుంది ఆ స్త్రీ ఇక్కడ ఏ విధంగా వర్ణింపబడుతుంది అంటే కన్యకగా వర్ణింపబడుతుంది. దేవుడికి స్తోత్రం. కన్యకగా వర్ణింపబడుతుంది. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది ఒక విశిష్టమైన సూచనగా ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుడి అను అనే మాట ముందుగా వారికి అర్థం కాలేదు. దాని తరువాత ప్రవచనము వెనకకు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన ఆ ప్రక్రియ, ది ప్రాసెస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ఆ యొక్క ప్రక్రియ ప్రగతిలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్త్రీ సంతానము అనే మాటను యెషయా ప్రవచనంలోకి వచ్చేసరికి కన్యక గర్భము పొంది ఒక బిడ్డను ఈ లోకంలోనికి ఉద్భవింప చేస్తుంది. ఇదే దేవుడి యొక్క ఆశ్చర్యమైన ప్రణాళిక. 2-3 రోజులు కాలం జరుగుతూ ఉంటుంది. కొన్ని తరాలు, కొన్ని సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమము ఆ విధముగా నెరవేర్పునకు సూచనగా సమయం సాగవలసి వచ్చింది. సాగిన తర్వాత అప్పుడు ఈ కన్యక ఎవరికి మనందరికీ తెలిసింది. ఎలా తెలిసింది? కన్యక అయినా మరియా అనే మాట కదా. అప్పుడు వాళ్ళకి తెలియదు మరియా అనే కన్యక. కానీ అప్పుడు ప్రవచనం మాత్రమే చెప్పబడింది. ప్రవచనం మాత్రమే చెప్పబడింది. మరలా ఈ ప్రవచనము నెరవేర్చడానికి మరలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ కన్యకయే మరియా అనే వర్తమానం వినబడింది. కన్యకయే మరియా అనే వర్తమానం వినబడింది. ఇక్కడ మనం ఇక మరియా గురించి ఇంకో చెప్పుకోవడం లేదు. కానీ కన్యక అనే ఆ మాట దేవుడే సిద్ధపరిచాడు. దేవుడే ఇది సృష్టిలో సాధారణంగా విన్నప్పుడు ఇది జరిగే కార్యము కాదు అని అందరూ ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. కన్యక గర్భవతి కుమారుని కనడం అనేది అసాధ్యమే, అది జరిగేది కాదు అని అంటూ ఉంటే మరి చివరికి దేవుడు అంటున్నాడు, నేనేమి చెప్పానో అది తప్పక జరిగి తీరుతుంది. అందుకే నేటికి కూడా దేవుని వాక్యాన్ని మనం నమ్ముతామనగా దీనిలో చెప్పబడిన విషయాలు మన జీవితాలు, వ్యక్తిగతంలో, మన శరీరంలో లేక మన జీవన ప్రయాణంలో ఆయన చేసిన వాగ్దానములు, చెప్పిన ఆయన మాటలు నీ నా జీవితాల్లో తప్పక నెరవేర్చబడడానికే దేవుడు ఉంచాడు అని ఈ గ్రంథాన్ని మనం చేపడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం కొంతమంది చాలా మంది మరి పరిశుద్ధ గ్రంథం ఆసక్తిగా మనం క్యారీ చేసుకుంటూ వెళ్తుంటాం. పెద్ద వయసులో వారు అనుకుంటారు, అయ్యా పెద్ద అక్షరాలు బైబిల్ ఉంటాయండి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వచ్చు చదువుకోవడానికి అనుకుంటాం. చాలా మంది చిన్న బైబిల్ పడుతూ ఉంటారు. అప్పుడు మీకు చాలా ఆశ్చర్యం ఉంటుంది. వీళ్ళకి బైబిల్ పడుతున్నారు, ఏమైనా చదవగలుగుతున్నారు వాళ్ళు అడిగితే మేము చదవగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఎలా ఉన్నాయి? వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి. కొంతకాలానికి ఒకవేళ చూపు మందరించే అందరికీ లేని పరిస్థితిలో పెద్ద బైబిల్. కానీ పెద్ద బైబిల్ యొక్క పరిస్థితి ఏంటంటే రేట్ ఎక్కువ. పెద్ద బైబిల్ ఉన్నామా రకమా పెద్ద అక్షరాలు మంచి. అంటే ఇది ఇంట్లో వచ్చిన గొడవ ఏంటి? రేట్ ఎక్కువ. అదే కూడా ఉన్నాయంటే ఇది 1500 లేకపోతే 2500 మరొక నలుగురు
ఆ కొందరు పెట్టుకొని వచ్చాను. ఎందుకంటే వాళ్ళు కావాలి, వాళ్ళు పెద్ద బైబిల్ ప్రింట్ వేసుకున్నారు. కొంచెం అరుదుగా దొరుకుతున్నాయి, కానీ మనకి ఇంట్లో మనకి ఏమైనా బైబిల్ ఎందుకంటే అయ్యో 1200 అంటే నిజంగా నెలకి అంటారు, తెచ్చినప్పుడు 1200 అంటే మీరు ఉంచుకుంటారు. కొంతమంది ఏమంటారు మీరే ఉంచుకోండి, ఎందుకంటే దీని యొక్క ఖరీదు బాగా తక్కువ వేయగలుగుతారు కదా. అందుకని దాని యొక్క రేటు వేరుగా సోదరు ఉంది. మనకు పెద్ద బైబిల్ రేటు ఎక్కువ కదా, కొనుక్కోలేదు కదా అంటే వాళ్ళ విశ్వాసం కావాలంటున్నారు. పర్వాలేదమ్మా, ఒక చేరైనా కొనుక్కోవడం మానేస్తా పర్వాలండి, నా డబ్బులు పెట్టుకుంటున్నాం అన్నారు. మంచి మాట కదా. అంటే ఆవిడ ఒక ఆశ అలా ఉంది. అవసరమైతే ఎవరు ఎక్కువైతే ఏమైనాస్తాను, ఒకసారి కొనుక్కోవడం మానేస్తాను, ఆ డబ్బులతోటైనా బైబిల్ కొనుక్కుంటాను. ఆ ఆశక్తిని మనం ఎప్పుడు పెంచుకోవాలి. కొంతమందికి ఉంటుంది ఆశ, ఏదో కొన్ని ఖర్చులు తగ్గించుకొని నేను తప్పక పెద్ద బైబిల్ కొనుక్కోవాలి. ఎందుకంటే నా జీవన ప్రయాణంలో నేను ఒక దశ నుండి మరొక దశలోకి వచ్చాను. ప్రముఖమైతే దేవుడి నుంచి కొన్ని సంవత్సరాలు దేవుడి వాక్యాన్ని నేను చదువుకోవడానికి పెద్ద అక్షరాలు, బాగా పెద్ద అక్షరాలు, ఎంత పెద్ద అక్షరాలు వేస్తే బైబిల్ పెద్దవిగా ఇప్పుడున్న కంప్యూటర్ సహాయంతో కొంచెం పేజీలు చిన్నగా చేయగలిగిన, మరి ఎంత చిన్నగా చేయగలరు అంత పెద్దగా కూడా చేయగలరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే దేవుడి వాక్యం ఎప్పుడూ ఎవరికి వారి కాదు, కానీ తప్పక ఈరోజు ఆయన మాటలు నా జీవితంలో, నా జీవన ప్రయాణంలో, నా కుటుంబంలో దేవుడు నెరవేరుస్తాడు అని నమ్ముచు ఆ నెరవేర్పును మనం అనుభవిస్తూనే ఉంటాం. మన మాత్రమేగా మన ముందు తరంలో అందరికీ కూడా. అంటే బైబిల్ ఎందుకు వాళ్ళు ఇస్తామంటే ఏదో ప్రజెంటేషన్ గిఫ్ట్ అని కాదు, ఇది మీ జీవితానికి ఎంతో దీవైనా. కొంతమంది బైబిల్ కోరుకుంటారు, ఎక్కడో పక్కనే పెట్టేస్తా ఉంటుంటారు, వాళ్ళకి ఆ విషయాలు అర్థం కావు. కొంతమంది అక్కడ ఉద్దేశించుకుంటారు, ఇంకా కొంతమంది వేరు జ్ఞానాలు బైబిల్ని ఏదో వాడుతూ ఉంటారు. ఈ మాటలు ఆయన చెప్పిన స్త్రీ సంతానము ఎక్కడ వరకు వచ్చిందంటే ఇప్పుడు మరలా ఆ ప్రగతిలో ఇప్పుడు దేవుడు అంటున్నాడు కన్యక ద్వారా సంతానం. దేవుడికి స్తోత్రం. ఆ కన్యక ఎవరో దేవుడికి తెలుసు, కానీ మన ప్రవచనముగా దాన్ని ఉంచాడు. ఆ కన్యక గర్భవతి సమాజంలో ప్రపంచంలో ఎవరు కూడా ఈ కన్యక గర్భవతి అవుతా అనేది క్రైస్తవ్యానికి మొట్టమొదటి బలమైన రుజువు. దేవుడికి స్తోత్రం. బలమైన రుజువు అంటే దేవుడే తన పక్షముగా ఈ కార్యము నెరవేర్చుచు ఉన్నాడు, ఈ కార్యమును చేయించున్నాడు. ఎవరు చేయలేని ఆయన చేసి ఒక వింతైన కార్యముగా లేక దేవుడు ద్వారా మాత్రమే జరిగే ఆ కార్యమని కన్యక గర్భము మనకు రుజువు, అమోఘమైన రుజువు, తిరుగులేని రుజువుగా ఉంటూ ఉన్నది. క్రైస్తవ్యానికి ఒక బలమైన రుజువు మరియు పునాదిగా కన్యక గర్భవతి అవుతా అనే విషయం ఇక్కడ దేవుడు ఒక ఆనవాలుగా చెప్తా ఉన్నాడు. నమ్మని వారికి ఆనవాలు, నమ్మని వారికి ఆనవాలు. మాకేదైనా రుజువు ఉందండి అని అడుగుతూ ఉంటారు. నమ్మని వారికి ఒక ఆనవాలు కాదు, లేక ఎవరికి ఏ సందేహం ఉన్నా తప్పక దేవుడి కార్యము రుజువులతోనే ఉన్నవి అని చెప్పడానికి ఈరోజు మనం ఈ మాట ధ్యానించుకుంటున్నాం. కన్యక గర్భవతి అవుతా అనేది దేవుడు ఆది కాండంలో స్త్రీ సంతానం అని చెప్పిన ఆ ప్రవచనమునకు ప్రోగ్రెసివ్గా ప్రగతి పథంలో ఈ కన్యకను గురించి చెప్తా ఉన్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ కన్యకయే మరియా అని దేవుని వాక్యం మనకు లోకాసు వాక్యంలో చెప్తుంది. దగ్గర లోపలి
దేవుని యొక్క తోడు కావాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి అందరూ ఇప్పటికప్పుడు ఎంతో ఆసక్తిగా వినాలనుకునే మాట, దేవుడు మీకు తోడుగా ఉన్నాడండి అని తను మనం చెప్తే మనం ఎంతో బలాన్ని ఎంత బలం అంటే ఉందని మన సోదరు నాకు చెప్పారు, మన సహోదరు నాకు చెప్పారు, మన దేవుడి దాసులు చెప్పారు. ఏమన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉంటే నేను ఓడిపోను, కానీ నేను తప్పక చేయు విజయం ఈ లోపల యాత్రలో ముందుకు వెళతాను. దేవుడి తోడు మనం వివరించలేదు. దేవుడి తోడు ఇదండి, ఇలాగే దేవుడి తోడు ఎంత మాత్రమే అని చెప్పలేదు. ఎవరికి ఏ తోడు అవసరం ఆయన ఆ రీతిగా తోడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని ఈరోజు మళ్ళా మనం బలపరచబడుతున్నాం. ఎప్పుడో మానేయుడు పుట్టేశాడు, అయిపోయిందని ఆయన దీపాలు పుట్టాడు. మానేయుడుగా మనకు మన కుటుంబంలో వ్యక్తిగతంగా మన కుటుంబంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఉంటూ ఉన్నాడు. ఆ దేవుడు తోడుగా ఉంటే మన జీవన ప్రయాణం ఈవెనగా సాగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తోడై ఉన్నాడు అనే మాటలు పలుసార్లు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలు దేశమా లేక మానవులందరికీ ఆయన ఇస్తున్న గొప్ప అభయం, ఆయన తోడుగా మనకు మరొకసారి ఆయన తోడుగా ఉన్నాడు కనుక ఇంతకాలం మనం సాధించుకున్నాం. తోడుగా ఉండిన మనకు సమయంలో ఆయన సహాయంతో ముందుకు వెళ్ళగలం. దేవుడు ఇచ్చిన ఈ వాక్యం మనందరికీ ఆశీర్వాదంగా ఉండగా ప్రభు చిత్తంలో గడిచిన